బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణపై ఎంపీ అరవింద్ స్పందించారు. బ్లాక్మెయిల్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ నాటకం ఆడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఎంపీలు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిన విషయం బహిరంగ రహస్యమన్నారు. సొంత పార్టీ నేతలే కవిత భర్తను నమ్మలేదు అని ఎద్దేవా చేశారు. ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారే? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు రా నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అరే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు కనిపిస్తున్నాయి. సో ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు రా నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? చూడు సిగ్గులు అయితే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీళ్ళెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేనా? ఏం సంబంధం ఉండుంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయాక ప్యాకేజ్ అని అరే 6 పైసలు లేవరా పోయా అన్నాక అప్పుడు సిబిఐ కప్పు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే ట్యాప్ అయినారా నాయన? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితే? నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిందా?
మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనైనా నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలైనో మలైనో పెట్టలే కదా, మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టుంటారు, శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టింది మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది, పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. మహేష్ కుమార్ గౌడ్కి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పణఖ అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పణఖ కూడా పెట్టొస్తుండే కదా వాళ్ళ అమ్మనాయనకి, పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం. మేము ఎన్నికలప్పుడే మాట్లాడినాం బ్రదర్. 89, 88లో లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేశారు. అదొక దశాబ్దాల శతాబ్దాల పోరాటం సాధించుకున్నాం. ఎన్నికలు ఈ దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది వీళ్ళ కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెలోస్. నువ్వు ఏం చేసినావు రాబాయ్ అని చెప్తే అడిగితే గుడిసున్నా, చేసింది లేదు, పీకింది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచింది లేదు జీవితంలో, ఆ సబ్జెక్ట్గా తప్పటు. డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఆయన జీవితంలో ఎలక్షన్ గెలిచింది లేదు, పదవి లేడు అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో. డెవలప్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. పార్టీని ఏమైనా పెంచుతావా అంటే లొట్టపీస్ పెంచుతాడు. ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా, వాళ్ళ అమ్మని ఆయనను పోయి అడుగుమనాలి, ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టిందని. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది. రజాకర్లతోటి హిందూ మహిళల్ని మానవి అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పమను.